యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. అదేవిధంగా మంచి రోజులు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏదైతే సన్మానం చేశానో నేను, ఈ మాస్టర్ గారి పేరు పొన్నూరి కృష్ణమూర్తి గారు. నేను మాస్టర్ గారి దగ్గర 1వ తరగతి 2వ తరగతి చదువుకున్నాను. 3వ తరగతి చదివే సందర్భంలో సార్కి ట్రాన్స్ఫర్ వచ్చి జగ్గయ్యపేట ఏరియాకి రావడం జరిగింది. ఆ రోజుల్లో మాస్టర్ గారి పెద్ద అబ్బాయి బాలాజీ గారు, అదేవిధంగా వారి చిన్న అబ్బాయి విశాలు నేను క్లాస్మేట్స్. అదేవిధంగా మాస్టర్ గారి మేనలుడు గారు చలపతి అని ఉండేవారు. మేము ముగ్గురు కూడా కలిసి చదువుకున్నాం. మాస్టర్ గారు ఆ రోజుల్లో నన్ను వారి పిల్లల్లాగానే నన్ను భావించి వారి సైకిల్ మీద నన్ను స్కూల్కి తీసుకెళ్లేవాళ్ళు. అదేవిధంగా ఆ పిల్లలతో సమానంగా పాఠాలు చెప్పేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో మేము చదువుకోకుండా 1వ తరగతి చదివేటప్పుడు, అక్షరాలు నేర్చుకునేటప్పుడు అటు ఇటు పారిపోతూ ఉంటే ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని చదువు నేర్పారు మాకు. అంటే ఆ రోజుల్లోనే, అంటే సుమారుగా అంటే 35 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లోనే వారి ఎటువంటి కులవివక్ష గారు ఏమి లేకుండా మాస్టర్ గారు అగ్రకులమైనప్పటికీ, మేము పేద కులమైనప్పటికీ కూడా మమ్మల్ని ఆయన చేరతీసి ఆ రోజున చదువు నేర్పారు. కాబట్టి ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు నేను ఒక వక్తగా కూడా ఉన్నానంటే, ఒక అసోసియేషన్ లీడర్గా, అనేక సంఘాలకి ప్రతినిధిగా, ఈ రోజున ఒక గ్రూపుల కేటర్లో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్గా ఉన్నానంటే ఆ రోజున మాస్టర్ గారు నాకు చెప్పిన వానమాలు మాత్రమే. ఆ వానమాల వల్లనే దాన్ని ఆధారంగా చేసుకుని ఈ రోజున పైకి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒక సంఘటన కూడా గుర్తు చేస్తాను. మాస్టర్ గారు మేనలుడు చలపతి అని చెప్పేసి మేమందరం క్లాస్మేట్స్ కాబట్టి ఆ బాబు ఒకసారి ఇక్కడ చదవలేక, మాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో, చదవలేక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మాస్టర్ గారు నన్ను పిలిచి, ఈ చలపతి నీ ఫ్రెండ్ కదా, వీడికి ఏమి శిక్ష చేద్దాంరా అని చెప్పేసి 18 మంది ఉండేవాళ్ళం మేము స్టూడెంట్స్ అందరం కూడా. అక్కడ మాట్లాడమన్నప్పుడు లేచి నేను నిలబడి మాట్లాడాను. నేను లేచి నిలబడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు, నేను కొంచెం అటు ఇటు దిక్కులు చూస్తున్నప్పుడు మాస్టర్ గారు, నువ్వు మాట్లాడరా, నువ్వు ఇప్పుడు మాట్లాడి వాడికి ఏ శిక్ష చేయమంటావు చెప్పన్నారు. అప్పుడు నేను మాట్లాడటం స్టార్ట్ చేసి మాస్టర్ గారు, వాడి చిన్నోడు నా స్నేహితుడే, తెలియక వెళ్ళాడు, వాడిని క్షమించండి, మీ ఇంట్లోనే పెట్టుకుని ఇదివరకు ఎలా అయితే పెట్టుకుని ఇంట్లో చదివిస్తున్నారో అదేవిధంగా ఆ బాబుని మీతో పాటు పెట్టుకుని చదివించండి. ఇదే మాస్టర్ గారు, మీరు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను చెప్పాను, ఏ శిక్ష ఇద్దు మా ఫ్రెండ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఆ విధంగా మాస్టర్ గారు 2006 డిసెంబర్ 31వ తారీఖున రిటైర్ అయినప్పుడు కూడా నేను జగ్గయ్యపేట వచ్చి మాస్టర్ గారు కలిసి కింద బహుమతి కూడా సార్కి, గోల్డ్ బహుమతి కూడా సార్కి ఇచ్చి వారి ఆశీస్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఏదైనా ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మాస్టర్ గారు దయ్యే. ఇప్పుడు కూడా మా అమ్మగారు మాస్టర్ గారి గురించి చెప్తూ ఉంటారు. అదేవిధంగా మాస్టర్ గారు నేర్పిన చదువు వల్ల ఈ రోజు నేను భారత రాజ్యాంగాన్ని తెలుగులో, ఇంగ్లీష్లో కూడా సంకలనం చేసే స్థాయికి ఎదగడం జరిగింది. అదేవిధంగా ఆనరీ డాక్టరేట్ కూడా చేయడం జరిగింది, వచ్చింది. అది కూడా ఎంటెక్ చదవడం జరిగింది, జర్నలిజం చదవడం జరిగింది, పొలిటికల్ సైన్స్. ఇన్ని చదువులు చదివినా కూడా ప్రారంభం నాకు మాస్టర్ గారే. అదేవిధంగా మేడం గారు కూడా ఆ రోజుల్లో సాయం చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు మా అమ్మగారు మాస్టర్ గారికి సాయంత్రం పూట తీసుకెళ్ళి మాస్టర్ గారికి మా అబ్బాయికి బాగా చదువు చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉండేది. ఈ రోజు ఈ రాజ్యాంగం పుస్తకంలో కూడా నా ఎడ్యుకేషన్ గ్రూప్స్ అని చెప్పేసి, అంటే నేను చేసిన కార్యక్రమాలు అవన్నీ కూడా ఈ రాజ్యాంగం పుస్తకంలో పొందుపరచడం జరిగింది. నా బయోడేటా ఇవ్వడం జరిగింది. నా బయోడేటాలో ఎడ్యుకేషన్ గురూస్ అని రాసిన సందర్భంలో 3 పేర్లు రాశాను. దాంట్లో ఒకటి మాస్టర్ గారి పేరే ఫస్ట్ ఉంది, పొన్నూరి కృష్ణమూర్తి గారు చెప్పేసి. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఏ స్థాయికి వెళ్ళినా కూడా మేము మాస్టర్ గారికి బిడ్డల్లాగా, దుడ్డులాగా ఉంటాం. వారు ఎక్కడున్నా కూడా గౌరవం తెచ్చే విధంగానే మేము ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి చిరు సత్కారాన్ని చేయడం జరిగింది. మాస్టర్ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ వారికి పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క వీడియోని చూసిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్. కూడా ఒక నిమిషం మాట్లాడుతూ కోరుతా ఉన్నా. మాట్లాడు అమ్మ కంటి చేయి. మా ఊరు పక్కనే నెమ్ముకూరు, మాది కాపురం పక్కనే నెమ్ముకూరు. వీళ్ళు చాలా పేద కుటుంబంలో నుంచి వచ్చారు. వాళ్ళందరూ నా దగ్గర చేయించుకుని నాకు అప్పుడు ఎక్కువ చదువు చేయించుకోవాలి, చదువు చెప్పాలి మీరు. ఆ రోజు నుంచి ఈ రోజు నా చేయి పట్టుకుని అట్టగే ఉన్నాను తప్ప నేను వాడిని 3 సంవత్సరాలు విద్య నేర్పాను. ఆ 3 సంవత్సరాల్లో నా సైకిల్ బెల్లిని పంపించుకొచ్చేవాడు, నా సైకిల్ అంట. అట్లా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, కష్టపడి పైకి వచ్చి ఈ స్థితికి చేరుకున్న వ్యక్తి మొదటివాడు వెంకటేశ్వరుడు. అతను నా శిష్యుడిగా ఉన్నందుకు నాకు చాలా గర్వకారణం. ఎంతోమంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద పెద్ద హోదాలో ఉన్నారు.
వాళ్ళు వచ్చినప్పుడు ఏదో చేస్తున్నారు. కానీ ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సిన తొలి వ్యక్తి మాత్రం వెంకటేశ్వరుడు. నా పెళ్ళికి కూడా వచ్చారు సార్. నా పెళ్ళికి వచ్చి ఆశీస్సులు ఇచ్చారు మీరు. మాస్టర్ గారు నా పెళ్ళికి కూడా వచ్చి ఆశీస్సులు అందించారు. ఎప్పుడు కూడా మా అమ్మగారి గురించి అదేవిధంగా మా చెల్లెల గురించి కూడా అడుగుతూ ఉంటారు. సార్ చెప్పండి సార్. నేను ఈ పెళ్ళికి తప్పకుండా రావాలని అయితే పెళ్ళికి వెళ్ళాను. ఏలూరు. వేలు వెళితే అక్కడ నా పరిస్థితి ఎలా ఉందంటే శ్రీకృష్ణుడు అష్టమధ్యాదేవితో ఎలా మధ్యలో కూర్చుని కుచేరుడు ఎలా బాధపడ్డాడో భయపడ్డాడో ఆ స్థితిలో చూశారు నన్ను. ఒక ఉన్నత స్థానంలో అంతమంది ఇంజనీర్ల ముందు, అంతమంది బంధువుల ముందు నన్ను ఒక దేవుని కొలిచినట్టు చేశారు. వాటికి నాకు ఆ విషయం తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అటువంటి శిష్యుడు, ఈ శిష్యుడు నాకు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. భగవంతుని సకల ఆయుధాలకి ఆశ్చర్యాలు ఇచ్చి కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీరు అందరూ వీక్షిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.